పేరు లీకో. నేను చాలా తెలుసుకోవాలనుకుంటున్నాను, పోకీమాన్ల గురించి, నా గురించి కూడా. ఇంకా నా అదృష్టం బాగుండాలని మా అమ్మమ్మ నాకిచ్చిన పెండెంట్ ఒక అంతుపట్టని టెరాపగోస్గా మారిపోయింది. పైగా అది ఎలాంటి పరిస్థితుల్లో అయినా లాక్వా అనే లెజెండరీ పారడైజ్ కి చేరుకోవాలనుకుంటోంది. కానీ అది సాధ్యం కావాలంటే మేము 6 హీరోలను కలుసుకుని తీరాలి. అప్పుడే టెరాపగోస్ కి దాని శక్తి తిరిగి వస్తుంది. 6 3 కనిపెట్టాం. ఇప్పటికీ ఇంకా 3 మిగిలిన్నాయి. ఇప్పుడు వాటి కోసం రైజింగ్ వరల్డ్ టాక్లర్స్ అందరం పాల్డియా ప్రాంతం వైపుకి బయలుదేరాం. ఇలాంటి ఉదయాన్ని చూస్తుంటే ఎవరికి రాత్రి తుఫాన్ వచ్చిందన్న అనుమానం కూడా రాదు. అంతే కదా క్యాప్? అరే, మన జెండా చినిగిపోయింది. బహుశా రాత్రి వచ్చిన గాలికిలా అయి ఉంటుంది కదా. మరేం పర్లేదు, దాన్ని బాగు చేయొచ్చు. సూది దారాలు ఓర్ల దగ్గరున్నాయి, వెళ్ళి తీసుకో. అలాగే నువ్వు పనిలో ఉండగా తనకో మాట చెప్పు. ఇందులో అన్ని భాగాలు ఒకసారి పరీక్షిస్తే మంచిదని తనతో చెప్పు. అలాగే. ఇంకా ఏంటి? ఏమైంది? హే ఫ్రీడ్, మనం ఇక్కడ కాసేపు ఆగినట్లయితే పోకేమాన్లన్నింటికీ వైద్య పరీక్షలు చేయించాలనుకుంటున్నా. అలాగే, మంచి ఆలోచన. తుఫాన్ తర్వాత ప్రశాంతత అంటే ఇదే. చూస్తుంటే అంతా నిశ్చింతగా ఉన్నట్టే కనబడుతుంది. కానీ ఉన్నట్టుండి పరిస్థితులు అధిక సంతోషంగానూ దారుణంగానూ మారిపోవచ్చు. కాకపోతే దీని తర్వాత వాటిలో ఏ రకంగా జరుగుతుందో ఇక్కడ చూద్దాం. ఏ ప్రశ్న అయినా దొరికేను ఒక ఆన్సర్. చక 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 ఒక పయనం స్టార్ట్ చేద్దాం బ్రదర్. ప్రతి అడుగు అడుగులో అడ్వెంచర్. లెట్స్ గో. Come on, let's get started. కాపాడమని అడిగిన టాండమస్ చక్కగా ఆరోగ్యంగా చాలా హెల్తీగా ఉంది. ఓ హాయ్ లికో, ఏంటి సంగతి? నువ్వు వైద్య పరీక్షలు చేస్తున్నావని విన్నాను. హట్టెనని కూడా చూపించాలని తీసుకొచ్చాను. ఏమైనా అనుమానం ఉందా? వాతావరణ మార్పు ఉందేమో అని. బహుశా నిన్న రాత్రి వచ్చిన తుఫాను ప్రభావం కూడా అయ్యుండొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో మునుపు కూడా భయపడింది కదా. నిజమే ఉండొచ్చు. ఇలాంటప్పుడు అది సురక్షితంగా ఉందని దానిలో నమ్మకం కలిగేలా చేయాలంతే. చూసావా, ఇప్పుడు నవ్వుతోంది కదా. అవును, నిజమే. నీకింకెటువంటి భయం లేదు హట్టేనా? ఒక విధంగా చూస్తుంటే ఛాన్సీ హట్టెనాలో దాదాపు ఒకే రకంగా ఉన్నట్టు అనిపిస్తోంది. చాలా నీరసంగా ఉన్నావే. ఏమైంది? తుఫాను సమయంలో ఇంజిన్ రూమ్ లో మీరు చాలా శ్రమపడాల్సి వచ్చింది కదా. నిజంగా మీరు పడ్డ కష్టానికి మిమ్మల్ని మెచ్చుకొని తీరాలి. ఒకసారి చూడు నువ్వు. అరే ఏమైంది? ఛాన్సీ, చారీ జాట్కి సహాయం చేస్తావా?
వావ్, నువ్వు ఇప్పటికే చాలా శక్తివంతంగా కనబడుతున్నావు. రా షకిల్, ఇప్పుడు నీ వంతు. షోకు 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 షోకు. ఏమైంది హట్టేనా? ఝాన్సీ, చూస్తుంటే ఏదో గుచ్చుకున్నట్టుంది. దీన్ని తీసేస్తే నీకు నొప్పి తగ్గిపోతుంది. అంతే. అదెంత చిన్నదైనా నొప్పి ఎక్కువగానే ఉంటుంది కదా. సరే, అయితే నెక్స్ట్ ఎవరు? షోకు షోకు షోకు. అదేం చేస్తోంది? నాకు తెలిసేది ఝాన్సీ లాగా హీల్ పల్స్ మూవ్ వాడే ప్రయత్నం చేస్తుంది. ఝాన్సీకి ఒక అందమైన శిష్యురాలు దొరికిందన్నమాట. పూర్తిగా వాడాలని ఆశిద్దాం, అంటే హీల్ పల్స్ ని. అది నీ వల్ల అవుతుంది హట్టేనా? హే, ఎటు వెళ్తున్నావు? బయట ఏమైనా సమస్య? ఝాన్సీ, ఇదొక టెండెమోస్. బాగా గాయపడింది. టాండమస్ గురించి నీకు తెలిసిన వివరాలు చెప్తావా? టాండమాస్ అనేది ఒక నార్మల్ టైప్ అయిన ఒక కపుల్ పోకెమాన్. కొరకడానికి అవి వాటి పదునైన ముందు పళ్ళు వాడుతూ వాటి గూళ్ళు నిర్మించుకోవడానికి రకరకాల పదార్థాలను సేకరిస్తుంటాయి. ఇక అవి ఎప్పుడు జంటగానే గాని విడిగా కనపడవు. జంటగానే ఉంటాయా? అంటే ఇక్కడ మరొకటి కూడా ఉందన్నమాట. నిజమే, కానీ ఈ దగ్గరలో ఏది కనపడడం లేదు. ఇది నిజంగా ఒక అత్యవసర పరిస్థితే. కంగారు పడకు, సహాయం చేద్దాం. హటేనా ఇంత కంగారు పడుతుంది అంటే ఆ పోకీమోన్ దిగులు దీనికి అర్థమై ఉంటుంది. ఓకే, తనకి ప్రాథమిక చికిత్స చేశాను. తగిన విశ్రాంతి కోసం ఆసుపత్రిలో ఉంచుదాం. ఆ తర్వాత మరో దాన్ని కనిపెట్టి తీరాలి. హే, ఆగు! దాని వెంటే రమ్మని చెప్పినట్టుంది కదా. తనకి ప్రాథమిక చికిత్స చేశాను. తగిన విశ్రాంతి కోసం ఆసుపత్రిలో ఉంచుదాం. ఆ తుఫానులో కింద పడిపోయి ఉండొచ్చు. అంటే దీని జంట అందులో ఇరుక్కుపోయిందా? దాని స్వరాన్ని బట్టి అది బాగా నీరసంగా ఉన్నట్టు తెలుస్తోంది. గాయపడిందేమోనని కంగారుగా ఉంది. అయితే త్వరగా సహాయం చేయాలి. 1 2 లాభం లేదు. కనీసం కదలడం లేదు. మనకి కొంచెం గాలి దొరికేట్టు చేసుకున్నా చాలు. స్ప్రిగిటిటో, అందరం కలిసి చేద్దాం. స్క్రాచ్ వాడు. భలే, ఇది పనిచేస్తుంది. దాదాపు అయిపోయింది. అలాగే చేయండి.
వెళ్ళగలను అనుకుంటా. నిజంగా చాలా ఇరుగ్గా ఉంది. అవునా? హట్టినా, దయచేసి నా కోసం నువ్వు ఇక్కడే ఆగుతావా? మేము మరో టాండమస్ ని కాపాడి వీలైనంత త్వరగా తిరిగి వచ్చేస్తాం, సరేనా? జాగ్రత్తగా వెళ్ళండి. అలాగే. అదెక్కడుంది? అదిగో! సాయం చెయ్యి మోలీ. నేను పట్టుకుంటాను, ఇవ్వు. ఇంకేం పర్వాలేదు. హే, ఏమైంది? నీ జంట బయట క్షేమంగా ఉంది. మోలీ ఛాన్సీ దాన్ని బాగా చూసుకుంటున్నారు. అయితే ఒకవేళ లేకో, ఇంకా ఏం చేస్తున్నారు? త్వరగా రండి, వెళ్ళాలి. సరే. పాపం హటేనా, నీకిదంతా నచ్చదు కదా. పోన్లే, నువ్వు బయటికి వెళ్ళు. మోలీ, మేము వెంటనే బయటికి రాలేం. బహుశా ఈ గుహ లోపల గాయపడిన పోకెమాన్లు ఇంకా ఉన్నట్టున్నాయి. ఏంటి? అవునా? నేను వెళ్ళి చూడాలి. దయచేసి హటేనాని చూసుకో. ఓ, ఆగు లీకో, అలా వెళ్ళొద్దు. అది చాలా ప్రమాదకరం. అయినా సరే, త్వరగా వెళ్ళొస్తాను, సరేనా? లీకో! ఛాన్సీ, ఏమైంది? ఈ గుడ్డుని లీకో పోకేమాన్ దగ్గరికి తీసుకువెళ్తావా? అలాగే వెళ్ళు. నీ మీద నాకు నమ్మకం ఉంది. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, సరేనా? రెండు సొరంగాలు. మనం ఎటు వెళ్ళాలి? అరే, నీకేమైంది? ఇప్పుడు ఏం చేయాలి? వెంటనే మనం మోలీ దగ్గరికి వెళ్ళిపోవాలంటావా? హటేనా, నువ్వు ఇలా వచ్చావేంటి? ఇది ఛాన్సీ గుడ్డు కదా. మా కోసం దీన్ని తీసుకొచ్చావా? ఇది నీకు చాలా బాధగా ఉన్నట్టుంది కదా. మనకు తెలియనిదేదో దానికి తెలిసింది, కానీ నీతో వస్తాను. అదిగో, ఇంకా రెండున్నాయి. ఏం కాదు, మిమ్మల్ని బయటికి చేరుస్తాం. ఆ చప్పుడేంటి? హే, జాగ్రత్త!
నీకు భయంగా ఉందని నాకు తెలుసు, కానీ ఓపిక పట్టు. నేనున్నాను కదా, నువ్వు దేనికి భయపడనక్కర్లేదు. సరిగ్గా చేసావు స్ప్రిగటిటో. అయ్యో, మనం చిక్కుకుపోయామే. స్ప్రిగటిటో మేము గాయపడకుండా కాపాడింది, కానీ ఆ దారి కాస్త మూసుకుపోయింది. అంతకంటే ముఖ్యంగా ఇవన్నీ చాలా నీరసంగా ఉన్నాయి. మోలీ దగ్గరికి ఎలాగైనా చేర్చాలి. ఒక పని చేసి చూస్తా. ఆ ఛాన్సీ గుడ్డ వల్ల కొంత ప్రయోజనం ఉండొచ్చు. వాటికి ఓపిక వస్తుంది. ఇప్పుడు ఏం చేద్దాం? వీటికి దీన్ని తినేంత ఓపిక ఉన్నట్టు లేదు. కంగారు పడకు. అవి తినలేని దశలో ఉన్నప్పుడు మరీ ఆలస్యం కాకుండా మరో మార్గం ఏదైనా ఆలోచించాలి. అన్నట్టు అటేనా, వాటి మీద హీల్ పల్స్ వాడగలవా? నీ వల్ల అవుతుంది, నాకు నమ్మకం ఉంది. ప్రయత్నించి చూడు. చూసావా, అది పని చేసింది. అవి కోలుకున్నాయి. వావ్, అద్భుతంగా చేసావు హటనా. చాలా చాలా థ్యాంక్స్. సరే, ఇక బయటికి వెళ్దాం రండి. కానీ బయటికి ఎలా వెళ్తాం? అందరూ సిద్ధమేనా? అవును. ఒకటి, రెండు, మూడు, లాగండి. మనం సాధించాం. లీకో, హే, మేమిక్కడున్నాం. లీకో, నేను చాలా కంగారు పడ్డాను. ఊపిరాడడం లేదు. అయినా నువ్వేం గాయపడలేదు కదా? లేదు, చాలా సురక్షితంగా ఉన్నా. నేనే కాదు, అందరం అంతే. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఆయన ఈ చోటంతా చూశాను. ఇదొకటే దారుంది కదా. అసలు ఇంతకీ నువ్వు బయటకెలా వచ్చావు? మనం వీటికే థ్యాంక్స్ చెప్పాలి. నేనిప్పుడు ఏం చేయగలను? అంటే నాకు అర్థం కాలేదు. చివరికి అవే దారి చేశాయి. అద్భుతం కదా. నేను చూసినప్పుడు కనీసం కదలలేకుండా ఉన్నాయి. హటేనా హీల్ పల్స్ వాడడం నేర్చుకుంది కదా, దానివల్ల వాటికి వాటి శక్తి వచ్చేసింది. నిజంగా గొప్ప కదా. హటెన్నా అలా చేసిందా? థ్యాంక్స్ హెటన్నా, నీ మేలు మర్చిపోలేం. నీకేమైంది? హే, వెనక్కి రండి. దయచేసి అలా పరిగెత్తొద్దు. మిమ్మల్ని పరీక్షించడం ఇంకా పూర్తవ్వలేదు. మౌస్ హోల్డ్ అనేది ఒక ఫ్యామిలీ పోకెమాన్. అదొక నార్మల్ టైప్. వాటిలో 2 చిన్న పిల్లల కోసం ఎదిగినవి, 2 అవసరమైన వాటి కోసం వేటాడుతుంటాయి. అంటే అవి మాస్ హోల్డ్ కానీ టాంటమస్లు కాదనమాట. అవును, అప్పుడు నా దృష్టి కేవలం వాటి గాయాల మీదే ఉంది. కానీ అక్కడున్న చిత్రాన్ని నేను సరిగ్గా గమనించలేదు. వాటిని కాపాడినందుకు హెటనకి థ్యాంక్స్ చెప్పాలి. ఆ మాస్ హోల్డ్ ఎటు ఆ వెళ్ళింది? వెటో పరిగెత్తుకెళ్ళాయి. ఛాన్సీ హెటనాలు వాటిని పట్టుకోవాలని చూస్తున్నాయి. ఆయన ఇక్కడ రాను రాను అల్లరి గోల పెరిగట్టుగానే ఉంది.